జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఫోన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం తమోగుణం ఉంటుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెన్నెముక బాగా నిటారుగా ఉంచుకోండి. డల్లుగా ఉన్న బాడీ మళ్ళీ చైతన్యవంతం అవుతుంది. నేను 3 సార్లు ఓంకారం చెప్తాను, మీరు చెప్పండి. తర్వాయి గురుతో ఆ తర్వాయి అసలు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं ब्रह्मर्षि पत्रीजी गणाधिपा ओम साईश्वराय विद्महे द्वारकामायि धीमहि तन्नः साई प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम शक्ति रूपाय विद्महे पूज्य माता जी धीमहि तन्नः माता प्रचोदयात्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ప్రేమాత్మ స్వరూపుల ఇక్కడ పిరమిడ్ను స్థాపించడం లేకపోతే కార్యక్రమాలు స్టార్ట్ చేయడం 6 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నన్ను ఆహ్వానించినటువంటి శివరామకృష్ణకి నిన్ననే నన్ను రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాను. అలాగే నేను ఇక్కడికి రావడానికి సూత్రధారి ఎవరంటే తెలిసిపోతున్న గ్రూప్కి, అలాగే డాక్టర్ నాయుడు గారికి, మిగతా వాళ్ళకి అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాశీస్సులు అందిస్తున్నాను. ఈరోజు ఉదయం నుంచి నేను కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కార్యక్రమాలు చాలా చైతన్యవంతంగా జరుగుతున్నాయి. ప్రసాదరావు గారి సంగీత విభావరి బాగుంది. మాతాజీ గారి యొక్క స్పీచ్ చాలా బాగుంది. సో ఈరోజు నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటీవల కాలంలో చాలామంది ధ్యానం వైపుకు పరుగులు తీస్తున్నారు. ధ్యానం వైపుకు విపరీతంగా పరుగులు పెడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే నేను ఒక డేటా అడుగుతాను మిమ్మల్ని, ఎంతమంది ప్రవేశిస్తున్నారు, ఎంతమంది పరిణతి చెందుతున్నారు? ప్రవేశించే వాళ్ళు ఎంతమంది, పరిణతి చెందేవాళ్ళు ఎంతమంది? ఒకవేళ ఎవరన్నా పరిణతి చెందారనుకోండి, ఆ పరిణతి చెందడానికి మూల కారణం ఉంటుంది. పరిణతి చెందలేదనుకోండి, పరిణతి చెందలేకపోవటానికి అసంతృప్తిగా ఉండటానికి కూడా మూల కారణం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నవీన కాలమాన పరిస్థితులలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్పీడ్ యుగంలో, సాంకేతిక యుగంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం చాలా సులభం. పరిణతి చెందటం బహు కష్టతరం. ప్రవేశించే వాళ్ళు లక్షల్లో ఉన్నారు, పరిణతి చెందే వాళ్ళు మాత్రం వేళ్ల మీదనే ఉన్నారు. అయితే దీనికి మూల కారణాన్ని గురించి నేను చెప్పబోయే ముందు నా గురించి 2 మాటలు చెప్తాను. నేను గుంటూరు జిల్లాలో ఒక సామాన్యమైనటువంటి పేద రైతు కుటుంబంలో జన్మించాను. అతి పేద కుటుంబం, రైతు కుటుంబం, వెనుకబడ్డ ప్రాంతం. ఒక రకంగా చెప్పాలంటే ఒక రిమోట్ బ్యాక్వర్డ్ ఏరియాలో జీవితం ప్రారంభించింది. ఇక మరొక మైనస్ పాయింట్ చెప్తాను, ఇది మీరందరూ గ్రహించాలి. మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. దానికి చెప్పట్లేందుకు? మా అమ్మా నాన్నకు నేను 11వ సంతానం. నాకంటే ముందు 4 చనిపోయారు. అయితే 6 అక్కయ్యలు మాత్రం మిగిలారు. నేను 11వ సంతానంగా భూమి మీద పడ్డాను. ఇక్కడ కీ పాయింట్ ఏమిటంటే మీరందరూ తెలుసుకోవాలి. 11వ సంతానం కాబట్టి, ఆఖరి సంతానం కాబట్టి, చిట్ట చివరి సంతానం కాబట్టి, కట్టకడపడి సంతానం కాబట్టి నేను నెలలు నిండక ముందే జన్మించాను. కానీ డాక్టర్ల యొక్క భాషలు ఏమంటారంటే ప్రిమెచ్యూర్ బర్త్ అంటారు కదా. నెలలు నిండక ముందే జన్మించాను, పక్కగా ఉన్నాను, సన్నగా ఉన్నాను. నన్ను చూడగానే మా అమ్మగారు అనుకుందట, వీడు కూడా బతకడు, చనిపోతాడని చెప్పి అనుకుందట. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా, మానసికంగా బలహీనపడ్డ తరుణంలో నాకు జన్మనిచ్చారు కాబట్టి నేను బలహీనంగా పుట్టినందువల్ల మా అమ్మగారు కొంచెం బాధపడ్డారట. అయితే మా ఊళ్ళో ఒక సెంటిమెంట్ ఉంది, ఏమిటంటే ఏ బిడ్డ అయితే బ్రతకాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారో, ఆ తల్లిదండ్రులు 11 ఏళ్ళకెళ్ళి భిక్ష అడుక్కోవాలట. 11 ఏళ్ళకెళ్ళి భిక్ష అడుక్కొని ఆ భిక్ష వచ్చినటువంటి భిక్షతోటి దీనికి ఇక్కడ ముక్కుకు ఒక పోపు గుర్తిస్తారు, ఇటు చెవుకు ఒక పోపు గుర్తిస్తారు, విడి ముక్కు విడి చెవు అంటారు. అలా కుట్టించడమే కాకుండా నాకు భిక్షమయ్య అని పేరు పెట్టారు. మా ఊళ్ళో నా పేరు మీద ఉన్నోళ్ళు ఒక 6 డజన్ మంది ఉన్నారు, అందరూ బతికారు. అదొక సెంటిమెంట్గా వచ్చింది. అయితే ఇక సెకండ్ స్టేజ్ చెప్తాను. నేను అన్ని మైనస్లతో జన్మించినప్పటికీ నాలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏమిటంటే అతిగా శ్రమించకుండా, అతిగా కష్టపడకుండా మామూలుగా చదివి 6వ తరగతి నుంచి ఎంఎస్సీ వరకు అన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి 76 ఇది కొట్టచ్చు, ఇప్పుడు చప్పట్లు కొట్టచ్చు, తప్పలేదు. 76వ సంవత్సరంలో చిలకలూరుపేటలో ఒక జూనియర్ లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించాను. తర్వాత డిగ్రీ కాలేజీకి ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయి చదివింది కదా నా బయోడేటా, అమ్మాయికి ఆశీస్సులు చెప్పలేకపోయారు, సారీ ఏమనుకోవద్దు. అమ్మాయి చాలా బాగా చదివింది, కసరత్ చేసింది, చేసి చెప్పింది. సరే ఇది అయిపోయింది, నెక్స్ట్ స్టేజ్కి వద్దాం. నేను ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత, ఉద్యోగంలో చేరిన తర్వాత నా శరీరంలో అతి భయంకరమైనటువంటి జబ్బులు ఉన్నాయి. పక్కనే డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నా జబ్బులు లిస్టు చెప్తే మీరు కొంతమంది అపోహపడచ్చు లేదా అనుమానపడచ్చు.
ఫస్ట్ నాకు డిసీజ్ ఏంటంటే సోరియాసిస్. అది మొండి చర్మ వ్యాధి, దానికి ఎక్కడ ఎటువంటి పరిష్కారం లేదు. 2 అతి విరోచన బద్ధకం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం. 3వది ఊపిరితిత్తులు నెమ్ము చేరింది, విపరీతంగా తపము, కళ్ళ, రక్తం కూడా పడతా ఉండేది, టీబీ లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత నిద్ర పట్టకపోవటం, తర్వాత చెవులమ్మటి చీము వస్తూ ఉంటుంది, ముక్కులమ్మటి చీముడు వస్తూ ఉంటుంది, అపానం ద్వారా కూడా పసు వస్తూ ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను, నేను నా దగ్గరగా ఎవరన్నా 1 గజం దూరంలో ఉంటే నేను నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే నా వాసన వాళ్ళకి తెలుసుకోవాలి. అంటే బాడీ అంతా కుళ్ళిపోయిందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత మరొక ప్రమాదం చెప్తున్నాను. నేను గురూజీని అయిన తర్వాతనే మా అమ్మగారి ద్వారా నాకు పక్షవాతం. దాన్ని ఏమంటారంటే బెల్స్ పాలసీ అంటారు. మూతి పక్కకు పోతుంది, నాలుగు పిడిచి పెడుతుంది, కొన్ని అక్షరాలు ఉచ్చరించలేకపోతాను, అదొక వచ్చింది. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. నా మనసులో పడ్డటువంటి ఒకే ఒక భయం ఏంటంటే రిటైర్ కాకముందే చనిపోతానేమో, నా భార్య బిడ్డలు ఏమైపోతారు అనేటటువంటి భయంతో నేను కాలం గడుపుతూ వచ్చాను. దీనికి తోడు అసంతృప్తి వల్ల, ఆవేశం వల్ల, నిద్రలేమితో బాధపడటం వల్ల, వ్యవస్థ మీద ఉన్నటువంటి తిరుగుబాటు వల్ల, వ్యతిరేకత వల్ల, హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ భావజాలం, సైన్స్ పరమ సిద్ధాంతాన్ని బలీయంగా ఉండి ఆధ్యాత్మిక మార్గం అన్నా, స్వామీజీలన్నా, గురూజీలన్నా, బాబాలన్నా వ్యతిరేకిస్తూ వచ్చాను. ఎందుకు వ్యతిరేకిస్తూ వచ్చానంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ స్పిరిచువాలిటీ అంటున్నారు కదా, నేను విమర్శించడానికి రాలేదు ఇక్కడికి, కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం వచ్చాను. భారతదేశానికి 3 పేర్లు ఉన్నాయి నాన్న: పుణ్యభూమి, కర్మభూమి, పవిత్ర భూమి. చెప్పండి 3 పేర్లు. ఎందరో ఆధ్యాత్మిక రత్నాలు భారతదేశంలో జన్మించి అద్భుతాలను ప్రదర్శించారు, సృష్టికి ప్రతిష్ఠని చేశారు, మానవుడే మాధవుడే నిరూపించారు. అటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశం. అయితే ఒక చిన్న డేటా చెప్తా ఒక డేటా చెప్తా. తల్లిదండ్రుల్ని ప్రేమగా, గౌరవంగా చూసుకునేటటువంటి దేశాలలో, తల్లిదండ్రుల్ని ప్రేమగా, గౌరవంగా చూసుకునేటువంటి దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉందో చెప్పగలరా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. తల్లిదండ్రుల్ని ప్రేమగా, గౌరవంగా, బాధ్యతగా చూసుకునేటటువంటి దేశాలలో, సేవా తత్పరత చూసుకునే దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉందో చెప్పగలరు? సుమారుగా చెప్పండి, సుమారుగా చెప్పండి. చెప్పినానా? కాదు, చప్పళ్ళు కొట్టండి. 143వ స్థానం. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేశారు. ఒక విషయం చెప్పనా, మీరున్నారు కాబట్టి చెప్తున్నా. మనకంటే పాకిస్తాన్ ఇంకా ముందంజలో ఉంది. పాకిస్తాన్ తర్వాతనే మనం ఉన్నాం. సరే, తల్లిదండ్రులను ప్రేమగా, గౌరవంగా, ఆప్యాయంగా, బాధ్యతగా చూసుకునేటటువంటి దేశం నంబర్ 1 దేశం చెప్పగలరా? నేను చెప్తా, ఫిన్లాండ్. ఇది మన డేటా వస్తే చూసి నాకేమనిపించిందంటే ఒక 5 నిమిషాలు చెమట పట్టాను. మీ అందరికీ వారిని మరి ఎక్కువగానే పరిచయం చేయను. అటువంటి మన శ్రీకాకుళం జిల్లాకే అసలు ఆధ్యాత్మిక అంటే ఏమిటో మరవలేనటువంటి స్థితికి తీసుకొచ్చి ఈ రోజుతో, ఈ ప్రోగ్రాంతో శ్రీకాకుళం జిల్లాకి కాస్త దూరంగా వెళుతున్నటువంటి మనసు ఇక్కడే విడిచి తాత్కాలికంగా కొంత దూరం వెళ్తున్నటువంటి మన ఆధ్యాత్మికవేత్త, మన ప్రియతమ, ఏమనాలో నాకు తెలీదు, అటువంటి వారు ఈరోజు మనకు వచ్చారు. విశిష్టతగా విచ్చేసినటువంటి శ్రీ తిరుపతి పాండురంగ విఠల్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం ఈ క్షణం వరకు. తరువాత విజయవాడ వెళ్తున్నారు.
ఎవరు ఏ దొంగతనాలు చేసినా పట్టుకుంటారు. దొంగతనాలు పెద్ద దొంగతనాలు చేస్తే పట్టుకుంటారు. వారు ఏసీబీకి వెళ్తున్నారు. వారికి ఈ సభాముఖంగానే మన అందరూ కూడా ఆనందంగా ముందుగానే పంపిద్దాం. నాకు మాట ఇచ్చారు ఒకసారి, నేను విజయవాడలో ఉన్నా సరే సింగపూర్లోనో శ్రీకాకుళం ఉన్నట్టే అన్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈయన అట్లాగే మనకు రావాలి అని కోరుకుంటూ గురువుగారు కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. జై గురుదేవ్. బాగుంది బాగుంది. నేను నా ఆధ్యాత్మిక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. అయితే ఒక్క విషయం చెప్తున్నాను, ఇందాక చెప్పింది మరలా చెప్తాను. ఎందుకు లక్షలాది మంది ప్రవేశించినా పరిణతి చెందలేకపోతున్నారు అనేది ఒక క్వశ్చన్. పరిణతి చెందినటువంటి వాళ్ళు అనుసరించినటువంటి విధానం ఏమిటనేది రెండో క్వశ్చన్. అంత సైన్స్ పరంగా ఉంటుంది. నేను ఎక్కువ టైం కూడా తీసుకొని క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే టైం కూడా చాలా ఇంపార్టెంట్. పెద్దలు ఉన్నారు పక్కన కాబట్టి క్లుప్తంగా చెప్తాను. నేను 91వ సంవత్సరంలో ఈ మార్గంలో ప్రవేశించాను. 1991. ఎందుకు ప్రవేశించాను? ఆరోగ్యాన్ని పొందాలి, రిటైర్ అయ్యేంత వరకు వృత్తిలో కొనసాగాలి, నా భార్య బిడ్డలకు న్యాయం చేయాలనే భావంతో ప్రవేశించాను 91వ సంవత్సరంలో. అప్పుడు కొంత ఫీజు కట్టాను, క్లాసులో చేరాను. 14 రోజులు క్లాసు నడిచింది. విషయం చెప్తున్నాను. 14 రోజులు క్లాస్ పూర్తయిన తర్వాత నా జబ్బులు తగ్గకపోగా పెరిగినాయి. నా జబ్బులు తగ్గలేదు, పెరిగినాయి. నేను రాత్రిపూట నిద్ర పట్టక విపరీతంగా దగ్గుతూ ఉండేవాడిని. ఇది క్లాస్ చేసిన తర్వాత, కొంచెం శ్రద్ధగా ఉండండి, క్లాస్ చేసిన తర్వాత విపరీతంగా కఫం వస్తూ ఉండేది. మాతాజీ గారు నా పక్కన నుండి ఒక మాట అన్నారు, మీరు నల్లగా ఉన్నా సరే క్లాస్ చేయకముందు ముఖంలో కళ ఉందండి, మీరు కళ తప్పిపోతున్నారు, పైగా బరువు కూడా బాగా తగ్గుతున్నారు, కొంచెం ఆలోచించుకోండి అని చెప్పి మాతాజీ గారు నాకు సలహా ఇచ్చారు. నేనేం చెప్పానంటే, మొదట్లో ఏయన్నిటినే ఉంటాయి, భయపడాల్సిన పని లేదు, మార్గం చాలా మంచిది అని చెప్పి నేను అన్నాను. కానీ ఒక 3 నెలల తర్వాత నా గుండెలో రాయి పడింది. అదేమిటంటే 84.5 కేజీలు బరువు ఉన్నటువంటి నేను 58.5 కేజీలకు పడిపోయి. నిద్రపోతున్నారా? భోజనం చేసిన ప్రసంగాలు చెప్పకూడదు. ఒకసారి వివేకానందుల వారు అమెరికా వెళ్ళి అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నారు. చేస్తుంటే చాలా మంది ఉర్రూతలూగుతూ ఉన్నారు. ఆ విపరీతంగా హర్షధ్వానాలతో ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు. చివరికి ఎట్టొచ్చిందంటే కొంతమంది వివేకానందుల వారిని బుక్ చేసుకొని టికెట్ పెట్టి ప్రసంగాలు చెప్పేసి మొదలుపెట్టారు, బిజినెస్గా తయారు చేశారు. ఆ ప్రసంగానికి ఒక ఆమె రోజు వచ్చేదట. ఆమె వివేకానందుల వారిని ఒక మాట అడిగిందట, స్వామి మా దేశానికి వచ్చారు, అద్భుతంగా ప్రసంగాలు చేస్తున్నారు, మీ ప్రసంగాలకి ఎంట్రన్స్ టికెట్ పెడుతున్నారు, కానీ వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేవటం లేదు, చాలా బాగా స్పందిస్తున్నారు, మా దేశంలో ఇంత స్పందన వచ్చింది కదా, మీ ద్వారా మీ దేశంలో ఎంతమంది మారి ఉంటారో అనే క్వశ్చన్ వేసింది. మీ ద్వారా మీ దేశంలో ఎంతమంది మారి ఉంటారని చెప్పి క్వశ్చన్ వేసిందట ఆ లేడీ అక్కడ యువతి. అప్పుడు వివేకానందుల వారు చెప్పారట, మా దేశంలో వినివాళ్ళు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చాను అన్నదట. అదేంటి స్వామి అంత పెద్ద మాట అన్నారంటే, మా దేశంలో 2 వర్గాలు ఉంటారు, ఒక వర్గానికి బాగా కడుపు నిండు ఉంటుంది, వాళ్ళకు ప్రసంగం చెప్పితే ఎక్కదు, రెండో వర్గానికి కడుపులో మంట ఉంటుంది, బాధ ఉంటుంది, ఆకలి బాధ ఉంటుంది, వాళ్ళకి ప్రసంగాలంటే అసలు ఎక్కదు, కొడతారు కూడా, అక్కడ వినేవాళ్ళు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చాను అన్నట్టు. అట్నే ఇక్కడ కూడా అంతే, భోజనం చేసిన తర్వాత అంటే కొంచెం డల్గా ఉంటారు. అయితే 91వ సంవత్సరం ఈ మార్గంలో ప్రవేశించిన తర్వాత వెయిట్ తగ్గారు. మా కాలేజీలో అందరూ ఏమన్నారంటే, మీకు ఏదన్నా వేరే జబ్బు ఏదో ఉందండి, ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని చెప్పి కొంతమంది లెక్చరర్స్ నన్ను పరిహసించారు, హాస్యమాట నాకు చూసి. సరే ఏదన్నా కానీ అని చెప్పి నాకు అనుకుంటూ కొంతకాలం గడిచిన తర్వాత నాకు తెలిసిన నగ్న సత్యం ఏంటంటే, ధ్యానాన్ని గురించి సమాధాభ్యాసాన్ని గురించి
మాకు వచ్చినటువంటి గురువు శాస్త్రయుక్తంగా వివరించనందువలన, మాకు శిక్షణ ఇచ్చినటువంటి గురువు శాస్త్రయుక్తంగా వివరించనందువలన నా రుగ్మతలు తగ్గకపోగా పెరిగింది. అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే ఎంత ఆదాయం వస్తుందన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప వచ్చినటువంటి శిష్యులకి న్యాయం చేద్దామనే ఆలోచన లేదు. కాబట్టి వాళ్ళు మూటమ్మలు సర్దుకొని వెళ్ళిపోయారు, కానీ బాధపడ్డది నేను. అప్పుడు నాకు కసి పెరిగింది, కోపం పెరిగి మార్గం మంచిదే కానీ నాకు అందించినటువంటి విధానం సరిగా లేదని చెప్పి నేను ఆలోచించుకొని పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. మొట్టమొదట భగవద్గీత నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఆయన భగవద్గీత చెప్పగలడు కానీ భగవద్గీత ఆచరించే వ్యక్తి కాదు. చదవటం బాగా చెప్తున్నాడు. ఆ భగవద్గీత మొత్తం నేర్చుకున్న తర్వాత నాకు కొంచెం ఆధ్యాత్మిక మార్గం పట్ల, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం వీటి పట్ల కొంత ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని పుస్తకాలు చదివాను. నన్ను పరోక్షంగా ప్రభావితం చేసినటువంటి అద్భుతమైన గురువు ఎవరంటే, నన్ను పరోక్షంగా ప్రభావితం చేసినటువంటి అద్భుతమైన గురువు ఎవరంటే స్వామి అభేదానంద. అన్నీ నేను టెక్నికల్గా చెప్తాను. ఆయన రామకృష్ణ పరమహంసుల యొక్క శిష్యులు, వివేకానందుల వారికి సహచర్యం చేసే వ్యక్తి, కాంటెంపరీ. ఆయన చెప్పిన 3 మాటలు మీకు చెప్తాను. ఆయన మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం అనేది చాలా సులభం. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందటం చాలా సులభం. ఆరోగ్యంతో పాటు మానవాతీత అతీంద్రియ శక్తులు కూడా పొందొచ్చు అన్నాడు ఆయన. మళ్ళొకసారి చెప్పిన, ఆరోగ్యాన్ని పొందటం చాలా సులభం, ఆరోగ్యంతో పాటు మానవాతీత అతీంద్రియ శక్తులు పొందొచ్చు అని చెప్పేసరికి నాకు ప్రింట్ పడిపోయింది. ఇక రెండో విషయం, ఆయన రెండో చోట చెప్పిన మాట ఏంటంటే, ఇది ఇంకా గొప్ప. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నాడు. ఇంకొకసారి చెప్పనా, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్ సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు. సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్తోటి కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అన్నాడు. ఇంకా ప్రింట్ పడిపోయింది మైండ్. ఎందుకంటే తపన, పిచ్చి, ఒక ఆరాటం, ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి ఒక బలమైనటువంటి కోరికతోటి చదివాను. ఇంకొకటి ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాట, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌఎవర్ గ్రేట్ హీ మే బి. దయాస్ మీద గుర్తుని చెప్పేటటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గుడ్డిగా నమ్మొద్దు. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌఎవర్ గ్రేట్ హీ మే బి అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు. నేను అర్థం చెప్తాను. ఇవాడు విషయం చెప్పాడండి, మీరంతా చప్పట్లు కొట్టారు, వెళ్ళిపోతారు. మీకు అనుభవం రాలేదు కదా, కేవలం సబ్జెక్టు విన్నారు, వెళ్ళిపోయారండి. అనుభవం రానప్పుడు అది సత్యం ఎట్లా అవుతుంది? అనుభవం వచ్చింది అనుకోండి, అదేమవుతుంది? సత్యం అవుతుంది. కాబట్టి ఈ విషయాలు విన్న తర్వాత నేను ఆధ్యాత్మిక మార్గంలో అంచులు చూడాలనేటటువంటి ఒక తపనతోటి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి బుక్ ఒకటి చెప్తాను. అదేమిటంటే ఒక యోగి ఆత్మకథ. మీరు చదువుంటారు. ఎంతమంది చదివారు? నన్ను ఒకసారి చేతులు ఎత్తగలరు? అమ్మో, చాలా మంది చెప్పారు. ఆ ఒక యోగి ఆత్మకథ యొక్క ఆటోబయోగ్రఫీ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే పరమహంస యోగానంద. ఆ ఇన్సిడెంట్ చెప్తాను. ఆయన పెద్ద కౌన్సిలేటివ్ మీటింగ్ హాజరై కొన్ని వందల వేల మందిని అడ్రస్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేసి తన రూమ్లోకి వెళతా అందరికీ అన్నాడు, వీడ్కోలు చెప్పాడు. అందరికి ఇట్లా వీడ్కోలు చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి ఒక వ్యక్తిని పిలిచాడు. పిలిచి, ఈరోజు నేను బాడీని వెకేట్ చేయబోతున్నాను, నా డెడ్ బాడీని 3 వారాల పాటు సందర్శకుల యొక్క దర్శనార్థం అట్టి పెట్టండి, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవద్దన్నాడు. వింటున్నారు కదా? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈరోజు నేను నా బాడీ వెకేట్ చేస్తున్నాను, 3 వారాలు నా బాడీని సందర్శనార్థం ఉపయోగించండి, అట్టి పెట్టండి, 3 వారాల తర్వాత ఖననం చేయండి, అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవద్దు, నార్మల్గా ఉంచమన్నారు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. మొదటి గంటలో
ఆయన చనిపోయినప్పుడు ముఖం ఎలా ఉందో 21వ రోజు బాడీని తీసుకెళ్లి ఖననం చేసేటప్పుడు ముఖం అలాగే. దట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ధ్యానంలో ఉన్న గొప్పతనం అది. వాళ్ళు ఏం చేశారు, 21 రోజులు సందర్శన జరిగేటప్పుడే కొంతమంది డాక్టర్లు రహస్యంగా వచ్చి, కొంతమంది డాక్టర్లు వచ్చి ఆయన బాడీలో ఉన్నటువంటి కొంత పాత్రను తీసుకెళ్ళి లేబొరేటరీ టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ చెప్తా. ధ్యానం ఎంత గొప్పదనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈవెన్ దో ద బాడీ ఈజ్ డెడ్, ద సెల్స్ ఆర్ స్టిల్ ఇన్ లివింగ్ కండిషన్. ఇంకా వినండి నాన్న. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇట్ ఈజ్ బియాండ్ అవర్ ఎస్టిమేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే శ్వాస పోకుండా రాకుండా లోపల శ్వాస జరుగుతుందట. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగా ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారంటే వాయురహిత శ్వాస అంటారు. అది నాకు తెలిసిన తర్వాత ఒకరోజు నిద్రపోలేదండి నేను. మనం ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం కదా, మరి లోపల రెస్పిరేషన్ జరగటం ఏంటి? ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే వాయురహిత శ్వాసక్రియ జరుగుతుంది చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం ముందుకు వద్దాం. మీకు ఒక క్వశ్చన్ వేస్తా. భూమండలంలో ఇప్పటి వరకు ఆధ్యాత్మిక చరిత్రలో చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి పేరు చెప్తా. ఆయన ఎవరంటే రమణ మహర్షి. మీరు ఇది ఇంటికెళ్ళి రిఫర్ చేయండి. గుడ్డిగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మేవాళ్ళు అంటే గుడ్డిగా నమ్మించేవాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా ప్రమాదం. ఆయన జీవిత చరిత్ర 16వ సంవత్సరం ఆయనకు జ్వరం వచ్చింది. ఒక కంబళ్ళు కప్పుకొని కూర్చున్నాడు. 16వ సంవత్సరం ఆయనకు సివియర్గా ఫీవర్ వచ్చింది. కంబళ్ళు కట్టుకొని కూర్చున్నాడు. బాడీలో నుంచి జీవుడు బయటికి వెళ్ళాడు. ఆత్మ బయటికి వెళ్ళదు ఎక్కడ కూడా, జీవుడు బయటికి వెళ్తాడు. జీవుడు బయటికి వెళ్ళి అదే రూములో ఒక మూలన ఉన్నాడు. ఆ జీవుడు ఏం చేశాడు, ఈ బాడీని చూశాడు. ఒక మూలన జీవుడుండి ఏ బాడీ నుంచి తాను బయటకు వచ్చాడో ఆ బాడీని చూశాడు. చూసి వెంటనే బాడీలోకి వచ్చేసాడు. బాడీలోకి రాబోయే ముందు ఆయన ఏం చేశాడంటే, ఓహో నేను వేరు నా శరీరం వేరు, 15 సార్లు అనుకున్నాడు. అంటే నేను అంటే శరీరం కాదు, నేను అంటే ఇంద్రియాలు కాదు, నేనంటే మనసు కాదు, బుద్ధి కాదు, చెప్పు కాదు, అహంకారం కాదు. మరి నేను ఎవరిని? ఆయన క్వశ్చన్ వేసుకున్నాడు. బాడీలోకి వచ్చాడు. ఆ తర్వాత కేవలం కౌపీయం కట్టుకొని దాదాపుగా 47 సంవత్సరాలు జీవించాడు. రమణ మహర్షి గురించి ఒక మాట చెప్తాను. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున తిరువణ్ణామలైకి 25 నుంచి 30 లక్షల మంది వస్తారు. ప్రతి సంవత్సరం. చనిపోయి ఎంతకాలం అని చెప్పగలరా? 1953లో బాడీ వెకేట్ చేశాడు ఆయన. 1953లో. ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? 47, 23, 24 ఏళ్ళు. మొత్తం ఎంత? 70 సంవత్సరాల తర్వాత కూడా దాదాపు 30 లక్షల మంది తిరువణ్ణామలకి వెళ్తున్నారంటే ఆయన పవర్ ఏం కాదు. ఇంకొక వ్యక్తి పేరు చెప్తాను. ఆయన ఎవరంటే షిరిడీ బాబా అకస్మాత్తుగా ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమని? నేను ఈరోజు సాయంత్రం బాడీ వెకేట్ చేస్తున్నాను. 72 గంటల వరకు నా బాడీని ఉంచండి. 72 గంటల తర్వాత కనుక రాకపోతే బాడీలోకి ప్రవేశించకపోతే నా బాడీని పరంతోడ సమాధి చేయమని పక్కన చెప్పాడు. ఎవరు? షిరిడీ బాబా. ఆయన వెళ్ళిపోయాడు. డాక్టర్లు చూశారు. ఫిజికల్గా చనిపోయినట్టుగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేశారు. తహసీల్దార్ వచ్చాడు. ఏమండి ఉంచడానికి వీల్లేదండి, ఖననం చేద్దామని చెప్పంటే లేదండి 72 గంటలు ఉంచాలని చెప్పాను. 72 గంటలు ఉంచారు. తర్వాత 72 గంటల చివరిలో బాడీలోకి వచ్చేసాడు. తర్వాత కొన్ని దశాబ్దాలు బతికడానికి మనకు తెలిసిన సత్యమే. ఇంకొకటి చెప్తున్నా. ఇప్పటి వరకు చనిపోయి బతికిన వాళ్ళ పేర్లు ఇద్దరు చెప్పారు. చనిపోయిన వాళ్ళు బతికించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? చనిపోయిన వాళ్ళని బ్రతికించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వీరబ్రహ్మేంద్ర స్వామి ఏంటంటే అక్కడ భార్యని చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్. ఒకసారి చెప్పలు కట్టు. చనిపోయిన వ్యక్తులను బ్రతికించినటువంటి వ్యక్తి ఎవరంటే సత్యసాయి బాబా.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కుప్పం నుంచి దసరా ఉత్సవాలకి రాధాకృష్ణ శెట్టి ఆయన భార్య ఇద్దరు కూడా దంపతులు వచ్చారు. కుప్పం నుంచి దసరా ఉత్సవాలకి రాధాకృష్ణ శెట్టి ఆయన భార్య ఇద్దరు కూడా వచ్చారు. రాధాకృష్ణ శెట్టికి ఏంటంటే సివియర్ గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఆ గ్యాస్ వచ్చినప్పుడు బాడీ మొత్తం కూడా నీళ్ళు రంగులో వచ్చేసి 1-2 సార్లు ఆ ప్రమాదంలో వస్తే స్వామి బతికించాడు. ఆయన మెడిసిన్ ఇచ్చి చేశారు. కానీ ఒకరోజు మధ్యాహ్నం సివియర్గా గ్యాస్ ప్రాబ్లం వచ్చి శరీరం మొత్తం నీళ్ళు రంగులు వచ్చేసింది. తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ చూసమ్మా నిలయంలో డెడ్ బాడీ ఉంచడం మంచిది కాదు, మీరు అనుమతించేటట్టయితే మీ ఊరికి తీసుకెళ్దామంటే తీసుకెళ్దాం, లేదా చిత్రావతి రోడ్లో అక్కడే శ్మశానంలో ఏదైనా ఖననం చేయమంటే చేద్దాం, ఏం కావాలో చెప్పని చెప్పి అడిగారు. అయితే చుట్టున్నటువంటి వ్యక్తి ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్వామి మమ్మల్ని రమ్మన్నాడు, ఆయన మరలా ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళు అని చెప్పి అనేంత వరకు మాత్రం బాడీని కదిలించే ప్రసక్తి లేదు. మధ్యాహ్నం 2:30-3 ఆయన చనిపోయాడు. 4 అయింది, 5 అయింది, 6 అయింది, 7 అయింది, 8 అయింది. స్వామి బయటికి రాలే, అక్కడ లోపల గదిలోనే ఉన్నారు. వీళ్ళేమో ఆమెను ఒత్తిడి చేస్తున్నారు, అమ్మా మంచి పద్ధతి కాదు, ఇది నిలయం పవిత్రమైనటువంటి ప్రాంగణం, ఇక్కడ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, రేపు మరి కార్యక్రమం జరగాలంటే అంత క్లీన్ చేయాలి కదా అని బతినట్టు. ఒకటేనండి, స్వామి వచ్చి తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ నెక్స్ట్ డే లేవగానే మళ్ళీ గుబగుబలు ఆడుతూ ఉన్నారు. అందరూ అన్నారు, ఏమ్మా మీరు ఏమనుకోకపోతే వెంకటగిరి రాజా వారి కారు ఉంది, ఆ కారులో తీసుకెళ్ళి మనం ఈ ఊరు తీసుకెళ్తారు, కానీ ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు, మరి స్వామి రావట్లేదు కదా, వెళ్ళి పిలిచేవాడు కూడా ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళంతా అన్నారు. ఏమండి నేను ఒకటే చెప్తున్నాను, స్వామి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా, లేకపోతే కరెక్ట్గా 12:30కి స్వామి తలుపు తీసుకుని వచ్చాడు. ఏంది శెట్టి గారికి ఏమైందంట? ఏంటి స్వామి మీకు తెలియదా ఏమైంది ఏంది? నిన్న మధ్యాహ్నం జరిగిందని మీరు చూశారు, ఇప్పటికి దాదాపు 1 డే అయిపోయింది కదా, మీరు మా మీద పరాచకాలు ఆడుతున్నారు చెప్పి ఆ భార్య నిష్ఠూరమాట. రాధాకృష్ణ ఏదో అయిందనమాట. అయితే ఒక పని చేయండి, మీరంతా బయటికి వెళ్ళండి అన్నాడు స్వామి. అందరూ బయటికి వెళ్ళారు. కరెక్ట్గా అర్ధగంటకి స్వామి బయటకు వచ్చి, రాధాకృష్ణ కొంచెం కాఫీ కావాలంటే ఇవ్వండి అమ్మా అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మెడిటేషన్ పవర్ ఏందనేది మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనము షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, మరొకటి తగ్గాలని చెప్పి మనం ఆరాటపడుతున్నాం కదా. చనిపోయినటువంటి వ్యక్తులు మళ్ళా బాడీలోకి రావటం ఏంటి? చనిపోయినటువంటి వ్యక్తులు బ్రతికించడం ఏంటి? దీని గురించి మన మేధస్తో కొంచెం అంచనా వేయొచ్చు కదా. దాని గురించి ఒక మాట చెప్తాను, జస్ట్ క్లుప్తంగా చెప్తాను, 10 నిమిషాలు ప్రపంచిస్తాను, క్లుప్తంగా చెప్తాను. ఒక విషయం ఏంటండి, ఐన్స్టీన్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఆటం బాంబుకు ఫార్ములా ఇచ్చినటువంటి శాస్త్రవేత్త చెప్పిన మాట ఏంటంటే, మన బ్రెయిన్లో 13 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి. 13 బిలియన్ నర్వ్ సెల్స్ ఉంటాయి, 1.3 కోట్లు ఉంటాయి నర్వ్ సెల్స్. గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్న వ్యక్తి 23% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ఉపయోగించగలుగుతారు, మిగతా మొత్తం నిద్రపోతుంది. గ్రేటెస్ట్ సైంటిస్ట్ అనుకున్న వ్యక్తి 23% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ ఉపయోగిస్తారు, మిగతా బ్రెయిన్ సెల్స్ మొత్తం కూడా స్లీపింగ్ స్టేట్లో ఉంటాయి, డార్మెంట్గా ఉంటాయి. అని మీకు ఒక రహస్యం చెప్తాను, మెడిటేషన్ గొప్పతనం చెప్తాను వినండి. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి దాని గురించి సశాస్త్రీయ బంధాల అవగాహన గావించుకుని అనుభవం పొందగలిగితే 96% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ వాడుకోవచ్చు. 96% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ వాడటం అంటే అది ఎంత అబ్నార్మల్ కండిషన్ మీరు ఆలోచించండి. 2-3 విషయాలు చెప్తాను. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయ బంధాల అవగాహన గావించుకుని అనుభవం పొందారు అటువంటి వ్యక్తులు ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంటే, అమ్మడు వింటున్నారా? చూస్తూ ఉంటే అంటారా శక్తిపాతం జరుగుతుంది. ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే శక్తిపాతం జరుగుతుంది. ఆ వ్యక్తిని చేయబట్టుకుంటే టచ్ హీలింగ్ జరుగుతుంది. టచ్ హీలింగ్ అంటారు. ఇంకా ఇంకొక విషయం చెప్తాను, బాగా వినండి, గుడ్డిగా నమ్మబాకండి. విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఆధ్యాత్మిక రత్నాలు ఉన్నటువంటి పవిత్రమైన గడ్డి
నేను మొత్తం 2 రాష్ట్రాలు తిరిగాను. నాకు నచ్చినటువంటి జిల్లాలు 4 ఉన్నాయి. ఇది ఉమ్మడి జిల్లా. ఒకటి విజయనగరం, అందుకే వాళ్ళందరూ నా బిడ్డలు చాలా మంది వచ్చారు. రెండవది శ్రీకాకుళం, మూడవది అనంతపురం, పుట్టపర్తి బాబా గారి యొక్క ప్రభావం, నాలుగవది నిజామాబాద్ జిల్లా. ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు దాకా ధ్యాన మండలిలో జరిగిన కార్యక్రమాలు వేరు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు వేరు. నేను చెప్తున్నాను, ఈ మార్గానికి వచ్చినందువల్ల నేను నష్టపోయింది చెప్తాను, లబ్ధి పొందింది కూడా చెప్తాను. ఈ విషయం ఏంటంటే, ఈ మార్గంలోకి ప్రవేశించి దాని గురించి అశాస్త్రీయ పంతుల అవగాహన గావించుకోగలిగితే ఈ పాయింట్ చెప్తాను. చెప్పంటారా? మీరు కొంచెం శ్రద్ధగా ఉండండి, డాక్టర్ కాబట్టి చెప్తున్నాను. జీన్స్ను మార్చొచ్చు, జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మార్చొచ్చు. జీన్స్ను మార్చగలిగితే కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు. ఇది ఎట్లా చెప్తున్నారు అంటారా? నాకు 6th క్లాస్లో చెయ్యి ఇరిగింది. 6వ తరగతిలో ఉన్నప్పుడు, లేతగా ఉన్నప్పుడు నాకు చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగి ఇక్కడ ఏమైందంటే వంకొచ్చింది. వంకొచ్చినటువంటి చెయ్యి నేను కరెక్ట్గా సంవత్సరం క్రితం చూశాను. 90% నార్మల్గా వచ్చింది నాన్న. నేను చప్పట్ల కోసం రాలే, మరోసారి కూడా చెప్తున్నాను. ఇది తేల్చుకున్నాను, దీని సంగతి ఏంటి. ఇప్పుడు ఇందాక మేడం గారు వచ్చారు, శివపార్వతి గారు. ఆమె ఎంత ఆవేదన పడ్డారో చూడండి. ప్రవేశించేవాడు లక్షల మంది ఉన్నారు, గురువులకు పూజ చేసేవాడు ఉన్నారు, గురువులకు డొనేషన్లు ఇచ్చేవాడు ఉన్నారు, గురువులకు సేవలు చేసేవాడు ఉన్నారు. కొంతమంది మంగళసూత్రాలు కూడా తీసిస్తున్నారు, కొంతమంది గాజులు ఇస్తున్నారు, కొంతమంది హారాలు ఇస్తున్నారు. కానీ ఎందుకు లబ్ధి పొందటం లేదు? నేను ఒక విషయం చెప్తున్నాను. పుట్టపర్తి బాబాకి నాకు మధ్య కొంత కన్వర్జేషన్ జరిగింది. అది పుస్తకం కూడా నా దగ్గర ఉంది. స్వామి, మీరు కనుక అనుమతించేటట్లయితే మీరు కృష్ణుడి నుండి నేను అర్జునుడు అనుకుంటాను, ఆ కార్యక్రమాల ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చగలుగుతాను, మీరు అనుమతించండి, నాకు శక్తిని ఉండాలి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, 30 ఏళ్ల బట్టి నా చుట్టూ తిరిగేవాడు ఒక్కడ మారలేదు, నువ్వు ఎట్ట మారుస్తావు అన్న. భూమండలం మొత్తాన్ని 11 సెకండ్లు తిరిగి వస్తాను, కానీ ఒక మేధావిని మార్చలేదు అన్న. అటువంటి విషయాలు విన్న తర్వాత నాకు ఒకసారి మనస్తాపం కూడా కలిగింది. అయితే 2010వ సంవత్సరం తర్వాత నేను ఏం చేశానంటే, వేదాలలో ఏముంది, ఉపనిషత్తులు ఏముందని దాని గురించి కొంత కసరత్తు చేసిన తర్వాత 2012వ సంవత్సరం వచ్చేసరికి 70% జబ్బులు తగ్గిపోయినాయి. 2015వ సంవత్సరం వచ్చేసరికి 95% జబ్బులు తగ్గిపోయినాయి. ఇవాళ 2024లో నా బాడీ 100% ఆరోగ్యంగా. మీరు నన్ను ఇప్పుడు నమ్మబాకండి. ఇంకో 4 years చూడండి, తొందర ఏముంది. 4 సంవత్సరాలు చూడండి, తొందర ఏముంది. ఒకవేళ 4 సంవత్సరాల తర్వాత కనుక నాకు జబ్బులు వచ్చుంటే నోటికి క్లాస్ వేసుకుంటున్నట్టు నేను మాట్లాడినాను. కారణం ఎందుకు చెప్పనా? అసలు శరీరం ఉంటే జబ్బులు ఉంటాయి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. శరీరం ఎక్కడుంది అసలు? దేర్ ఇస్ నో బాడీ. ఇదంతా ఏంది? పైనుంచి కింది వరకు మొత్తం ఆత్మమయమే కదా. ఆత్మమయమైనప్పుడు జబ్బులు ఎందుకుంటే నాకు చెప్పండి. దీనికి మార్గం ఏంటి? ఇదిగో 5 క్వశ్చన్లు మీకు ఇస్తున్నాను. 5 నిమిషాల టైం ఉంది. 5 క్వశ్చన్లు మీకు ఇస్తాను. ఒకటి, నేను ఎవరు? ఆలోచించండి. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు. నువ్వు ఎవరు? తప్పట్లు కొట్టినావు సార్. నేను అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణం కాదు, జీవ చైతన్యం కాదు, ప్రాణశక్తి కాదు. నేనంటే భగవంతుడు. ఇవాళ ఎవరిని భగవంతుడిగా మార్చాల్సిన పని లేదు. మీరు భగవంతుడు అనే విషయం మీకు తెలియజేస్తే చాలు. ఇంకో మాట చెప్పనా? ఇంకా వినండి ఒకసారి. నీ ముందున్నది భగవంతుడే, నీ పక్కనున్నది భగవంతుడే, నీ వెనకున్నది భగవంతుడే, నీ పైనది భగవంతుడే, నీ లోపలిది కూడా భగవంతుడే కదా. మరోసారి చెప్పను, భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి వేరైంది, భగవంతుడికి అతీతమైనది లేదు కదా. ఈ మైకు భగవంతుడే కదా, ఇది భగవంతుడే కదా, ఇదంతా భగవంతుడే కదా. మరి భగవంతుని వెతుక్కోవటం ఏంటి? మీకు ఒక మాట చెప్పనా? భగవంతుడి గురించి ఆలోచించిన దేశాలు అన్ని విధాల ముందంజలో ఉన్నాయి. ఎప్పుడైతే భగవంతుడి గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటారో శక్తి భగవంతుడి మీద బాధి లోపల బాడీ మొత్తం వీక్ అయిపోతుంది. ఒకసారి చెప్పంటారా? మీరు నా గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే మీ శక్తి నాకు వచ్చేస్తే మీరు వీక్ అయిపోతారే బాబు. ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే మీరు నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంటే అది పరధ్యానమేగా.
ఆబ్సెంట్ మైండేగా. ఆబ్సెంట్ మైండ్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? జేబులు పెన్ను పెట్టుకుని పెన్ను కోసం వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది. భగవంతుడే భారతీయుల ప్రధాన బలహీనత. మరొకసారి చెప్తున్నాను, దేవాలయంలో ప్రతిష్ఠించబడ్డటువంటి విగ్రహం భగవంతుడే, విగ్రహానికి అడిగేటటువంటి నీళ్లు భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పసుపు భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పుష్పాలు భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పూజారి భగవంతుడే, పూజారి ఉచ్చరించేటటువంటి మంత్రాలు భగవంతుడే, పూజారి దేహం అంతా పైనుంచి కింది వరకు భగవంతుడే, దేవాలయపు గోడలు భగవంతుడే, దేవాలయం ముందున్నటువంటి మెట్లు భగవంతుడే, మెట్లు ముందు అడుక్కునేటటువంటి బిచ్చగాడు కూడా భగవంతుడే. ఓరి బాబు ఒక్కటా పట్టుకుంటారా బాబు, ఇంకేమొద్దురా బాబు. ఇప్పుడు నా సంగతి చెప్తున్నా, బాడీలో ఒక్క డిసీజ్ కూడా లేదు కదా. చెప్పండి, అన్ని భయంకరమైన జబ్బులు ఎట్టపోయినాయి అంటే జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మార్చుకున్నాను నేను, జీన్స్ను మార్చుకున్నాను. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో జీన్స్ని మార్చుకొని ఆరోగ్యాన్ని పొందినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు, ఒక విష్ణు గురుజీకి సాధ్యం. నేను ఇది కూడా చెప్తున్నాను, ఇప్పుడు నన్ను గుడ్డిగా నమ్మబాకండి. ఇంకా 4 ఏళ్ళు చూడండి, గుడ్డిగా నమ్మొద్దు. 2024 కదా, మళ్ళీ 28లో వస్తాం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అప్పటికి నాకు ఏదైనా జబ్బు ఉందనుకోండి, ఇంట్లో దుప్పటి తప్పని పడబడితే ప్రజల్లోకి రాను, ఎందుకంటే ప్రజల్లోకి వచ్చి మోసం చేయడం ఎందుకు. సరే, నెక్స్ట్ విషయం చెప్తాను. ఈ మహాప్రస్థానం మొత్తంలో నాకు జరిగినటువంటి ఆపర్చునిటీ ఏంటంటే మాతాజీ దూరం కాదు. ఆ విషయాన్ని గురించి 2 పాయింట్లు చెప్తాను. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడు 2 విషయాలు మనసులో పెట్టుకోండి. స్థితి ముఖ్యమా, సేవ ముఖ్యమా? స్థితి ముఖ్యమా, సేవ ముఖ్యమా? చెప్పండి. స్థితి ముఖ్యమా, సేవ ముఖ్యమా? కాదు, స్థితి ముఖ్యం. వినండి ఒకసారి, ఇది ఆల్రెడీ మార్గంలో ఉన్నాడు, వినండి ఒకసారి. స్థితికి వెళ్ళటం కోసం సేవ చేయాలి తప్ప స్థితిలో ఇరుక్కుంటే, సేవలో ఇరుక్కుంటే స్థితికి వెళ్ళలేదు. మాతాజీ గారు చేసినటువంటి పొరపాటు అది. 2015వ సంవత్సరం వచ్చేసరికి నాలో మార్పు వస్తూ ఉంది, మాతాజీ వీక్ అవుతాం. ఎట్లా వీక్ అవుతుందో నేను చెప్తాను. మా నాన్నగారు చివరి రోజు వరకు కళ్ళజోడు వాడారు. ఆయనకి సైట్ ప్రాబ్లం ఉంది, కళ్ళజోడు వాడారు మా నాన్నగారు. చివరి రోజు వరకు కళ్ళజోడు వాడారు. ఆ కళ్ళజోడు తీసుకెళ్ళి ఆయన సమాధి చేస్తూ ఉంటే సమాధిలో పుస్తకాలతో పాటు కళ్ళజోడు అక్కడ పెట్టారు, పూర్తి చేశాను. మా అమ్మగారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ నేనే చేయించాను, నేను స్వయంగా చేయించాను. మా అమ్మగారు కూడా చివరి రోజు వరకు స్పెడ్స్ వాడారు. 2007వ సంవత్సరం నా కళ్ళ నాకు వచ్చింది, సైట్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, గురువు గారు మీకు చెప్పేది ఏముంది, అప్పుడు నేను గురువుజిని అయ్యా, 91లో కదా, 2007వ సంవత్సరం వచ్చింది. చెప్పే పని లేదండి, సైట్ పెరగకుండా మాత్రం నేను పెడత రాసిస్తాను, 2 ఏళ్ళకి ఒకసారి పెడత మార్చుకుంటే సరిపోద్ది, మీరు ఏమనుకోబాకున్నారు. సైట్ రాసిచ్చారు, కళ్ళజోడు రాసిచ్చారు, నేను వాడుతున్నాను. 2015 సంవత్సరం వచ్చిన తర్వాత కళ్ళజోడు తీసేస్తాను కదా నేను. ఇవాళ నా సెల్ ఫోన్లో ఎంత ఛార్జింగ్ అయింది నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఏం మారింది? జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మారింది, జీన్స్ మారింది, డిఎన్ఏ మారింది, ఆర్ఎన్ఏ మారింది, క్రోమోజోమ్స్ మారింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. ఇది ఎట్లా సాధ్యమైంది అంటారు. ఇంకొక విషయం కూడా చెప్తాం. 2015 సంవత్సరం నాకు జుట్టు ఊడిపోయింది మొత్తం. మాతాజీ గారు తలలో చేపెట్టేటప్పుడు యాక్సిడెంట్ అయితే యాంటీబయాటిక్స్ ఎక్కువ పడితే జుట్టు ఊడిపోయింది. మాతాజీ గారు అన్నారు, ఇంకా నెక్స్ట్ టైం నేను స్నానం చేయించే పని లేదండి, మొత్తం పోతున్నారు. మా నాన్నగారు కూడా పట్టకాలి, కావాలంటే ఫోటో చూపిస్తే కావాలంటే. కానీ 6 నెలల్లో నా జుట్టు మొత్తం వచ్చింది. దీనికి ఎట్లా మార్గం అని చెప్తారు. మురళీకృష్ణ ఎక్కడ ఉన్నాను, వచ్చేవారు ఒక 5 మినిట్స్ నా అదే అంటున్నా. మళ్ళీ చివరిలో తిడతా ఉంటారు బాబు, అవతల బస్సు అయిందంట, నాకు తెలియదయ్యింది. వినండి ఒకసారి, నేను మీకు చెప్తున్నాను, కొంతమందిగా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకునేవాడు, చేసుకుని ఉన్నాడు చెప్తున్నాను. మన దేహంలో ఎన్ని అవయవాలు ఉంటాయో అన్ని అవయవాలను కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి. మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవయవాల మొత్తం కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఎక్కడ ఉంటాయి. నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు కళ్ళజోడు వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద ఐస్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద ఆప్టిక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. అది ఒకరికైనా గుండె జబ్బు వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద హార్ట్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద కార్డియక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద బ్రెయిన్. ఎవరికన్నా షుగర్ వచ్చిందంటే ఇట్ ఇస్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్, ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ సెంటర్ ప్రజెంట్ ఇన్ ద. దీని సైన్స్ పరంగా చెప్తా.
మన దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి స్విచ్లు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ధ్యానాన్ని గురించి చెప్తాను. ఇప్పుడు వినండి. వాళ్ళారా, ధ్యానంలో కూర్చునేటప్పుడు పొరపాటును కూడా కుర్చీలో కూర్చోకూడదు. కుర్చీలో కూర్చుని నువ్వు ధ్యానం చేసింది అక్కడ చింతకాయ పచ్చడి. ఋషులకి ఏమైనా కుర్చీలు ఉన్నాయా చెప్పండి. శుభ్రంగా కుర్చీలో కూర్చోవటం, దొరకబెట్టి నిద్రపోవటం, జయ గురుదేవ. వినండి ఒకసారి, ఇది సైంటిఫిక్గా చెప్తున్నా, నేను అనుసరించేది చెప్తున్నాను వినండి. కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చోవాలి. కూర్చున్న తర్వాత పద్మాసనం వేసుకోవాలి. దట్ ఈస్ కరెక్ట్. పద్మాసనం వేసుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటుంది. మూలాధార చక్రం యాక్టివ్గా ఉంటే స్వాదిష్టాన చక్రం యాక్టివ్గా ఉంటుంది. స్వాదిష్టాన చక్రం యాక్టివ్గా ఉంటే మణిపూర్వ చక్రం ఉంటుంది, అనాథ చక్రం ఉంటుంది, విశుద్ధ చక్రం ఉంటుంది, ఆగ్నేయ చక్రం ఉంటుంది. కరెక్ట్గా కూర్చొని చూపిస్తున్నాను, నా సభ్యం లేదు. కరెక్ట్గా మీరు ఎంతసేపు కూర్చోవాలంటే 45 నిమిషాలు కూర్చుంటారు. ఎలా ఉండాలి ఇది చూడండి. శరీరం మెడ తల మూడు ఎలా ఉండాలి? నిటారుగా ఉండాలి. శరీరం మెడ తల, ట్రంక్, నెక్, హెడ్ మూడు ఉండాలి. అప్పుడు ఏమవుతుందో వినండి. కింద పార్ట్లో ఒక రకమైనటువంటి ఫ్రిక్షన్ జరిగి ప్రాణశక్తి పైకి వస్తుంది. దాన్ని వేదాంత పరిభాషలు ఏమంటారంటే కొండల శక్తి మేలుకోవటం అంటారు. అది చూసుకుంటాం సార్. ఎట్లా కూర్చోవాలి? పద్మాసనంలో కూర్చోవాలి. కూర్చుంటే మీరు ఆలోచించండి. 7 దుప్పట్లు వేసుకొని కూర్చొని ఉరకబెట్టి నిద్రపోయి నా జబ్బులు బొమ్మలు ఎందుకు పోతాయి? శరీరం సహకరించట్లేదంటే తమోగుణం ఉన్నట్లే కదా. శరీరాన్ని సుఖపెట్టి మెడిటేషన్ కూర్చుంటే లాభం ఏంది నాకు చెప్పండి. ఎప్పుడైతే శరీరం నీకు స్వాధీనం అవుతుందో ఆటోమేటిక్గా మిగతా చక్రాలు మొత్తం క్లీన్ అవుతాయి కదా. రెండవది, ఇక్కడ మనకు ఒక చక్రం ఉంది, అదేమిటంటే ఆగ్నేయ చక్రం. ఇక్కడ ఒక చక్రం ఉంది, అదేమిటంటే సహస్రారం. ఇప్పుడు వినండి ఒక మాట. మీరు పద్మాసనం కూర్చొని కనుక 45 నిమిషాలు కూర్చోగలిగితే, అది కూడా స్నానం చేసి మోషన్కి వెళ్ళిన తర్వాత కూర్చో తప్ప మోషన్ కాకుండా కూర్చోకూడదు. అది కూడా చెప్తున్నాను. మెంటల్గా ప్రిపేర్ కాకుండా మెడిటేషన్ కూర్చుంటే చాలా ప్రమాదం. మెంటల్ ప్రిపరేషన్తో కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత కింద నుంచి ప్రాణశక్తి ఏమవుతుంది పైకి. అప్పుడు ఏమవుతుందో వినండి, జాగ్రత్త వినండి. నిద్రబాబు అక్కడ లోపల అవయవాలు మొత్తం క్లీన్ అయిపోతుంది. నేను కరెక్ట్గా 15 నిమిషాలు కూర్చుంటే లోపల అవయవాలు మొత్తం క్లీన్ చేస్తాను. ఇది క్లీన్ అయినప్పుడు కింద నుంచి పైకి ఏమవుతుంది? ప్రాణశక్తి ఫ్లో అవుతుంది. బాటం నుంచి టాప్ కెడతాం. ఆ సమయంలో ఏం చేయాలి? ఈ మొక్క మాట అంటే మనకి శ్వాస ద్వారా లోపలికి వెళ్ళేది ఆక్సిజన్, అది ప్రాణవాయువు. శ్వాస ద్వారా లోపలికి వెళ్ళేది ఏంటంటే ప్రాణవాయువు. కానీ మీరు కనుక పద్మాసనం కూర్చొని పరిపూర్ణ జ్ఞానాన్ని కనుక శాస్త్రీయ అవగాహన చేసుకుని కనుక ప్రశాంతంగా శరీరాన్ని మెడని తర నిటారుగా పెట్టేటట్టయితే విశ్వశక్తి లోపలికి వస్తుంది. దేని ద్వారా చెప్పండి? ఎందుకంటే చెప్పాలి. చెప్పడానికి జరిపోలేదు. ఇప్పుడేనండి, కింద నుంచి పైకి ప్రాణశక్తి వస్తుంది, పైనుంచి కిందకి వాట్ విల్ హ్యాపెన్? ఐ కెన్ టెల్ యూ. దేర్ విల్ బి ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రాణిక్ ఎనర్జీ ఫ్రమ్ బాటమ్ టు టాప్ టు టాప్ టు బాటమ్. ఇంకా డబ్బులు ఎందుకుంటే నాకు చెప్పండి. అలా ఎందుకు చేయలేకపోతున్నామంటే, నంబర్ 1, అందరికీ మూలాధార చక్రం వీక్ అయిపోయింది. నంబర్ 2, పరిపూర్ణ జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేరు. ఆధ్యాత్మికత కేంద్రీకరణలో ఉంది, వ్యక్తి పూజల్లో ఉంది, సంస్థలు ఇరుక్కుంటున్నారు, ఆర్థికపరమైన అంశాలు ఆధిక్యత సంతరించుకుంటున్నాయి, అశాశ్వత పెరుగుతూ ఉంది. ఎంత మార్పు వచ్చిందా చెప్పండి? ఇందాక చెప్పింది కదా శివపార్వతి మేడం గారు, పత్రిజీ గారి కాళ్ళు ముఖ్యమా, పత్రిజీ గారి పాదాలు ముఖ్యమా? ఆయన పాదాలు పట్టుకోమన్నాడు, కానీ మనం కాళ్ళు పట్టుకుంటాం. గురువుతో భౌతిక సంబంధం ముఖ్యమా, జ్ఞాన సంబంధం ముఖ్యమా? మరి అందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాదాలు పట్టుకుంటారు. జ్ఞానబంధం. ప్రతి ఒక్కరు మాట్లాడితే ఫోటో తీయమంటాం. ఏం ఫోటోలు రా బాబు, ఇది ఒక పిచ్చి పడిపోయింది. ఇంకా ఆధ్యాత్మికత ఎక్కడని చెప్పండి. ఫోటోల్లో ఏముంది? గుండెల్లో పెట్టుకోవాలి కనుక గురువుని ఫోటోలో పెట్టుకుంటే ఎట్లా? గురువుతో ఎటువంటి భౌతిక సంబంధం కోరుకోకూడదు, గురువుజీని అనుకరించకూడదు, అనుసరించాలి. భిక్షమయ్యతో మీకేం పని? భిక్షమయ్య అనుసరించినటువంటి విధానం సైన్స్ పరంగా ఉందా లేదా ఒకసారి భిక్షమయ్య మీద రీసెర్చ్ చేయండి. అనుసరించిన విధానం సైన్స్ పరంగా ఉంటే వదిలిపెట్టబాకండి. అనుసరించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉంటే భిక్షమయ్యని ఆ మార్గాన్ని బంగాళాఖాతంలో వేసేయండి. ఒక గురువు దగ్గర శిష్యులు ఉన్నారంటే శిష్యులు మొత్తం బానిసలే కదా.
ఈ బానిసలకి ఇండిపెండెంట్గా జీవించే అర్హత ఎక్కడుందో చెప్పండి. డిపెండెన్స్ అంటే ఏంటి? ఆధారపడటం. ఇండిపెండెన్స్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఎప్పుడైతే ఈ అన్సైంటిఫిక్ మెథడ్స్ ఫాలో అవుతున్నారో ఆధ్యాత్మికత ప్రచారం బాగా జరుగుతుంది. అది ఫలితం మాత్రం గుడ్డలు మార్చుకుంటే లాభం మీద గుణాలు మారాలి కదా. లోపల స్థితి మారకుండా మనం ఎంత పైకి ఆడపడ చేసుకున్న ఉపయోగం నాకు చెప్పండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇంకా 10 సంవత్సరాల తర్వాత, ఇంకా 10 years తర్వాత భారతదేశానికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతుంది. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పిన మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. పత్రిజీ గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన ఆధ్యాత్మికవేత్త నేను ఒప్పుకోను. ఆయన ఆధ్యాత్మిక విప్లవకారు. ఆయన చేసేది ఆధ్యాత్మిక విధానం కాదు, ఆధ్యాత్మిక ఉద్యమం చేస్తున్నాడు. ఆయన తపన పడ్డాడు, ఆరాట పడ్డాడు, మనస్తాపం చెందాడు. కొన్ని చోట్లకి వెళితే ఆయన మీద వ్యతిరేకత కూడా వచ్చింది. తను అనుకున్న వాళ్ళు కొంతమంది దూరం అయ్యారు. అది ఆయనకు మనశ్శాంతి కలిగించింది. నేను నందవరం వెళ్ళినప్పుడు పక్కన పట్టాలు వెళ్ళినప్పుడు పక్కన చేయబెట్టుకొని చూశాను. సార్ ఏంది సార్ ఎట్లా అయిపోయారా? అప్పటికే బాడీ వీక్ అయింది. ఎట్లా సార్ చెప్పండి సార్, మీరు ఎందుకు ఎట్లా అయిపోయారా? జర్నీలు ఎక్కువైనా. జర్నీ మీరు ఎందుకు చేస్తున్నారండి? కారు చేస్తుంది, ట్రైన్ చేస్తుంది, మీరు ఎందుకు చేస్తున్నారా? ఎందుకు మీకు చెప్పండి. ఆర్గనైజేషన్ నడపడం చాలా కష్టం. ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఆ నెగిటివ్ ఫోర్స్ పాజిటివ్ ఫోర్స్ ఏం చేస్తాయి? ఫుల్ డౌన్ చేస్తాయి. నా గురూజీలు నేను తయారు చేశాను. గురూజీలు చేసినటువంటి కొన్ని తప్పుడు పనుల వల్లనే మాతాజీ బాధపడి అన్న కొడుకు నాకు చూసి గురూజీలు వాళ్ళే గుడ్డెల మీద కుంపడ పెట్టారు. ఎందుకంటే ఆర్గనైజేషన్ అంత ఈజీ కాదు. నెగిటివ్ ఫోర్స్ మన చుట్టున్నప్పుడు మన అందరినీ గుడ్డిగా నమ్మకం తీసుకెళ్ళి చెప్పమంటాం. కానీ అక్కడికి వెళితే వీళ్ళ పరిస్థితి ముగ్గురు సేవ కప్పారంటే వీడికి ఇగో పెరిగిపోద్ది. ముగ్గురు సన్మానం చేశారంటే వీడికి ఇగో పెరిగిపోద్ది. వాళ్ళకి దండం పెట్టారంటే ఇగో, ఎందుకంటే ఇగో పక్కనే ఉంటుంది. మీరు నన్ను పొగిడారనుకోండి, నాకు కూడా ఇగో పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? ఇట్ ఈస్ హ్యూమన్ వీక్నెస్. ఆ హ్యూమన్ వీక్నెస్లో పడిపోతారు. అందుకని మా పత్రిజీ గారు కూడా చాలా బాధపడ్డారు, చాలా మనస్తాపం చెందారు. కొన్ని విషయాలు నేను చెప్పకూడదు. ఆయన నా దగ్గర కొన్ని పంచుకున్నాడు. మొదటిసారి నేను కలిసి ఎక్కడంటే అచ్చంపేటలో కలిశాను. చివరిసారి కొట్టాలో కలిశాను. కొట్టాలో కలిసినప్పుడు బాడీకి ఎక్కాయి. అప్పుడే నేను రావణ అడిగా, ఏంటమ్మా ఇస్తున్నాడంటే ఎక్కువైపోతుంది కార్యక్రమాలు, ఆ మాట వినేటట్టు. అప్పుడు నేను అనుకున్నాను, ఆధ్యాత్మిక సంస్థ నడపడం అంత ఈజీ మాత్రం అది. ఎందుకంటే నాయకుడి యొక్క ఆలోచన ఒక రకంగా ఉంటుంది, కిందనోళ్ళయి మరొక రకంగా. నేను చాలా న్యూస్ విన్నాను కూడా. మా సంస్థలో కూడా కొన్ని పొరపాటు తెలియదు. ఈ గురువుజీ ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు పోతాడు తెలియదు. ఉన్నప్పుడు ఉన్నాడు అనుకోవటం, పోయినప్పుడు పోయాడు అనుకోండి. ఎందుకు అనుకున్నారు? ప్రతి ఒక్కడు తెల్లగొట్టలు వేసుకుంటాడు. గుడ్డలు తెల్లగుంటే లోపల నలుపుకుంటే ఎట్లా? గుడ్డలు తెల్లగున్నాయి బాబు, లోపల ఏముంది? నలుపు ఉంది. ఎందుకు అనుకున్నారు? అవసరం కొద్ది గురూజీలు కావటం వేరు, ఆధ్యాత్మిక తృష్ణ ఉండి గురూజీలు కావటం వేరు. కాబట్టి నేను ఒకసారి చెప్తున్నాను, 10 సంవత్సరాల తర్వాత భారతదేశానికి నంబర్ 1 స్థానం రాబోతుంది. ఎట్లంటే ఈ దేశంలో సద్గురువులు వస్తారు. రాబోయే రోజుల్లో సద్గురువులు వస్తారు. వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అనుకోండి, మరొక వస్తారు గారు. వాళ్ళే అవధూతలు అవుతారు, వాళ్ళే ఋషులు అవుతారు. ఆ తర్వాత వాళ్ళే అవతార పురుషులు అవుతారు. ఈ పరిణామం తప్పనిసరిగా జరుగుతుంది. భారతదేశపు ఋషి సాంప్రదాయం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూసేటటువంటి రోజులు రాబోతున్నాయి. మనం అందరం కూడా కుటుంబాన్ని వదిలిపెట్టొద్దు, సంసారం వదిలిపెట్టద్దు, భార్య బిడ్డను వదిలిపెట్టద్దు, వృత్తి వదిలిపెట్టద్దు, సంపాదన తగ్గించుకోవద్దు, కొండగోహలకు వెళ్ళొద్దు, అనవసరంగా వేషం మార్చుకోవద్దు. నువ్వు ఉన్నట్లుగా ఉంటూనే విచారణ ద్వారా, విశ్లేషణ ద్వారా, విఘ్నత ద్వారా మీరు కనుక జాగ్రత్తగా ముందుకెళ్తే కళ్ళు మూసుకున్న మెడిటేషన్, కళ్ళు తెరిచిన మెడిటేషన్. యూ కెన్ ఎంజాయ్ మెడిటేషన్ ఈవెన్ బై ఓపెనింగ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుంటే మెడిటేషన్ కాదు, కళ్ళు తెరిచినా కానీ అటువంటి స్థితిని అల్ట్రా మోడర్న్గా. మనం ఏంటంటే టెక్నాలజీ మారింది. ఒకప్పుడు సెల్ ఫోన్ ఇంత పొడవు ఉండేది, అది కమ్యూనికేషన్ కోసం వాడేవాడు. ఇప్పుడు సెల్ ఫోన్ ఎందుకు వాడుతున్నారు? అమెరికాలో ఉన్నటువంటి మీ అమ్మాయితోటి వాట్సాప్లో చూసి మాట్లాడుతున్నారు కదా. అంత టెక్నాలజీ మారినప్పుడు మన స్పిరిచువల్ వరల్డ్ కూడా ఏం చేయాలి? టెక్నికల్గా మార్చి అందించడం సత్ఫలితం వస్తుంది. ఆ దిశగా మీరందరూ ప్రయాణించాలని చెప్పి మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ విశ్లేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్.